ఇవాళ ఏం తినకుండా హాస్పిటల్‌లోకి వెళ్ళినా, మా మేడం చెప్పింది అక్కడ స్టాఫ్ ఆమె కొంచెం ఆహ్, మన మెడిసిన్స్ గిట్లా చెక్ చెయ్యి. ఈ మంత్‌వి గిట్లా ఎన్నున్నాయి, ఏం లేవు పేషెంట్ల లిస్ట్ చూసుకుంటా అంది. ఓకే. చెక్ చేస్తున్నాం. పానం మొత్తం ఎట్లయితుందంటే ఒక రకంగా అయితుంది. చెప్పుకోలేని అంటే అన్నం తినకుండా పోయినా కదా! మన స్పైన్ ఇట్లా నొస్తుంది మొత్తం. ఒక రకంగా అనిపిస్తుందది. ఎట్లనో ఎక్స్‌ప్లెయిన్ చేయకుండా మా ఫ్రెండ్ గానికి చెప్తే గట్లెందుకు అనిపిస్తుందిరా అంటే, ఏమోరా నేను వేరే లెక్క చూడండి ఇప్పుడు కూడా మాట కూడా చిన్నగా వస్తుంది. అంటే తినకుండా పోయినా ఎప్పుడు తినకుండా పోయినా ఒక ఏజ్‌లో ఉన్నప్పుడు సర్టెన్ ఏజ్‌ల తినకుండా తినకుంటూనే ఉండండి. అంటే ఏదో ఎంత పడితే అంత కాదు గానీ 3 టైమ్స్ తినండి. అంటే మాకు అలవాటయిపోయింది ఇట్లా 2 టైమ్స్. ఎప్పుడు ఇట్లా అంత అనిపియలే. ఇట్లా మొత్తం కడుపులో మొత్తం పిసికినట్టు ఇట్లా మనం పేగులను పట్టుకొని ఆకలి తెలుస్తాయి కదా! కొన్ని సౌండ్స్ వస్తాయి. ఈ స్టమక్‌లో బేగులన్నట్టుగా. మొత్తం ఒక రకంగా అనిపించిందది. ఎక్స్‌ప్లెయిన్ చేయలేనంత అనిపించింది. బాడీ మొత్తం జివ్వు జివ్వు అన్నది. ఎప్పుడైతే కొన్ని అప్పుడు వాటర్ తాగినా కొంచెం చల్లబడ్డది పానం ఇట్లా. అందుకే చెప్తున్నా. మళ్ళీ ఇది ఎండాకాలం గదా! ఏం చేస్తాం ఇగ అండుకునే అంత లేదు. బ్యాచిలర్ లైఫ్ అంటే ఇగ 2 టైమ్స్, 3 టైమ్స్ అంటే మనీ సరిపోవు. ఒక ఓ రూ. 1000తోని మంత్ మొత్తం నెట్టుకొని రావాలి. ఇద్దరం కలిపి. అంటే 2000. అందుకే చెప్తున్నా తినండి మార్నింగ్ ఎంతో కొంత. ఒక 1 బనానానో, లేకపోతే కొంచెం రైస్ పెట్టుకొనో ఏదైనా. కొంచెం ఏమన్నా తింటేనే మనకు కొంచెం ఎనర్జీ వస్తదన్నట్టు వర్క్ చేయడానికి గూడా.